దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ వందనాలు. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం సామెతల గ్రంథము 3వ అధ్యాయము 32వ వచనం. యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును. ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, ఎవరైతే యథార్థంగా ఉంటారో, ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తారో, ఎవరైతే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికేవారు ఉంటారో, ఆయన దేవుడు తోడుగా ఉంటాడు. తోడుగా ఉండడమే కాకుండా వాళ్ళకి ప్రతి విషయంలోనూ జవాబు దయచేస్తూ ఉంటాడు. వాళ్ళని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారుస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం చేత పట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తావా? ప్రభా, నాలో యథార్థత లేదా? నాలో యథార్థ జీవితం నాలో నేను కనపరచలేకపోతున్నానా? కనపరచకపోయినట్లయితే నేను యథార్థం కలిగి జీవిస్తా. ప్రతి విషయంలోనూ, చిన్న విషయంలోనూ, పెద్ద విషయంలోనూ, ఏ విషయంలోనైనా సరే నేను యథార్థత కనపరుస్తా. ఆ యథార్థత నన్ను నీలో కట్టుకునే విధంగా చేయాలని నువ్వు కోరుకున్నట్లయితే దేవుడిని అడుగు. ఖచ్చితంగా ఆయన నేను యథార్థతతో నేను కట్టడమే కాకుండా ఆయన నీకు తోడుగా ఉండి నేను నడిపిస్తాడు. నడిపించే దేవుడిని ఈ వాగ్దానం చేత పట్టుకుని అడుగు. ఆయనకి జవాబు దయచేయను కాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ గల తండ్రి, ఘనమైన దేవా, కృప కలిగిన దేవా, దయగలిగిన రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఇప్పటి వరకు ప్రభా ఈ వాగ్దానం బట్టి మాతో మాట్లాడారు ప్రభా. యథార్థవంతులకి తోడుగుంటారని సెలవిచ్చారు ప్రభా. అవును దేవా, మేము యథార్థంగా జీవిస్తున్నామో లేవో దేవా, మమ్మల్ని మేము పరిశీలించుకుంటున్నాం. మాకు యథార్థత దయచేయండి. యథార్థ పరులుగా మేము ఉండడానికి సహాయం చేసి కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాం. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రం యేసు కృష్ణ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.